ప్రేక్షకులందరికీ నమస్తే. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఒక చిత్రమైన ముచ్చట పట్టుకొచ్చిన. ఎక్కువసేపు ఏం చెప్పాలి, జరసేపు చెప్తే ఈయన ప్రయత్నం చేయదు. మీ అందరికీ అంటే కొంతమందికి బాగా తెలిసి హీరోయిన్ పేరు. ఆ హీరోయిన్ పేరు ఏం పేరు అంటే నోరా ఫతేహి అనే హీరోయిన్ తెలుసు కదా. ఏది కదా, మట్కా సినిమా హీరోయిన్. హిందీలో వచ్చింది మట్కా సినిమా. ఆ మట్కా సినిమాలో హీరోయిన్ ఎట్లుంటుంది, బొమ్మలాగా మంచి నాజుగ్గా ఉంటుంది. అవునా కాదా? దాదాపుగా పొరగాళ్ళంతా వాల్ పోస్టర్ కూడా పెట్టుకుంటారు ఆ ఫోటోని. ఎందుకంటే మంచిగా ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో అక్కడక్కడ అన్నీ ఉంటాయి. అవునా కాదా? ఇప్పుడు అలా జరిగింది కాడికి చెప్తున్నాను నేను, లేకపోతే చెప్తాను కాదు. కానీ ఇగో గామె లెక్క తయారు కావాలని ఒక ఆయనంట పెళ్ళాన్ని ఇష్టం వచ్చిన రకంగా టార్చర్ పెడుతున్నట. ఉత్తరప్రదేశ్ చెందినవానికి పెళ్ళి అయిందట. ఈ మధ్యలో 6 నెలల కింద పెళ్ళి అయిందట. 6 నెలల కింద పెళ్ళి అయితే 76 లక్షల రూపాయల కట్నం ఇచ్చినట మోతవారికి. ఎంత? 76 లక్షల రూపాయల కట్నం. 76 లక్షల రూపాయల కట్నం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసి సంసారం చేయిపోరని అర్రల తోలిరట. జర్రంతా పిల్ల జర్రంతా ఒలి చేసి ఉంది, జర్రంతా లాగుంటట్టుంది, ఇద్దరు దొబ్బుకుంటుందట. నువ్వు గింత దొడ్డు ఉంటే నాకు నడవదు, నాకు సెట్ అవుతలేవు నువ్వు. కానీ నువ్వు ఆ మట్కా సినిమా హీరోయిన్ ఉంది కదా, గా మట్కా సినిమాలో హీరోయిన్ బాగుంటుంది, ఇంకో గట్ట తయారు కావాలని ఆ అమ్మాయికి రోజు 3-4 గంటలు ఎక్సర్సైజ్ చేయకపోయి ఉన్నాడు. తిండి తినేయలేదు, పంట వండేది లేదు, పోతనే ఉండాలి ఎక్సర్సైజ్ చేయాలి. 3-4 గంటల ఎక్సర్సైజ్ చేయబెడుతున్నట. ఆమెకు లేని రకాల టెస్టులు, ఎన్ని రకాలుగా అంటే గన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్ట. నువ్వు అర్జెంటుగా ఆ హీరోయిన్ లెక్క తయారై వస్తేనేమో సంసారం చేస్తా, లేకపోతే లేదని టార్చర్ చేస్తున్నట. అట్ట కూడా మరి ఇక ఆనికి బుద్ధి పెట్టిందో ఆమెకు బుద్ధి పెట్టిందో ఎప్పుడో ఒకసారి కళ్ళలో కలిసిరంట. పొల్ల నీళ్ళు పోసుకుందట. నీళ్ళు పోసుకోగానే చెప్పిందట నేను ప్రెగ్నెన్సీ అని చెప్పిందట. చెప్పంగానే అమ్మన కొడుక నువ్వు ఇంత పనుకున్నావని ఆ గర్భం పోయే మాత్రలు ఉంటాయి కదా, ఆ గర్భం పోయే మాత్రలు ఆ ఛాయలను నీళ్ళలోనో పాలలోనో వేసిందట. కథం ఇచ్చేసిందట. ఆ గర్భం ఊసిపోయిందట. ఆమె అరే నేను ప్రెగ్నెన్సీ అయితే మన గర్భం లేదా అని మళ్ళీ ఆమె మరి ఏ డాక్టర్ అమ్మకి అడిగిపోయింది, ఏం కాదనో నువ్వే మాత్రలు మింగినవమ్మ, మాత్రలు మింగితే పిల్ల వెళ్ళిపోయిందని చెప్పిందట. ఇక లాభం లేదు, నన్ను బతకరించే కాలం లేదనుకొని చిన్నగా పోలీసు వాళ్ళకి అడిగిపోయిందట. పోలీసు వాళ్ళకి అడిగిపోయి సార్ 76 లక్షల రూపాయలు పెట్టి ఒక గాడిదని కొనుక్కుంటే ఆ గాడిద పాడైపో నన్ను ఎగిరెగిరి దండం పట్టింది, నా వల్ల అయితే లేదు సార్, మా అమ్మగారిని దండం పెడతా, నన్ను మట్కా సినిమా హీరోయిన్ లెక్క కావాలంటే నేను ఈ పాడైతే సార్, అయ్యేది ఉంటే ఆనాడే 5 పాడైపోను, జరంత లాగుకున్నానే జరంత దొబ్బుకున్నానే మా అయ్య 76 లక్షల రూపాయలు ఇచ్చి దరిద్రుని చేతిలో పెడితే ఈడు పొద్దున్న లేస్తే పొద్దుకు దాకా ఎక్సర్సైజ్ చేయాలని తిరిగి పెడతలేడా, ఏది లేదు ఎక్కలేదు, సుఖ సంసారం లేదు, తిండి పూడి పెరిగి పెట్టే కాలం లేదు సార్, ఈ దండం పెడతా మీ కాలు మొత్తం సార్, నాకు న్యాయం చేయాలని పోతే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట. అవునారా పిల్ల? ఇప్పుడు మరి పెళ్ళి అయినాడు మరి నీ కళ్ళు ఏమైనా మింగినే ఆయాలా, కళ్ళు ఏమైనా మింగినే ఆయాలా నీకు తెలియదా? మరి పిల్ల దొడ్డు ఉందా, బక్కగా ఉందా, ఎట్ట ఉంది, ముక్కొంకరు ఉందా, మూదొంకరు ఉందా అనేది ఆయన తెలియదా? 76 లక్షల రూపాయల కట్నం వస్తుంది అనుకొని ఆశపడి పెళ్లి చేసుకుంటేవి. సరే పిల్లకి ఏమైనా రోగం ఉంది, ఇంకేమైనా ఇబ్బంది ఉంది అంటే ఈ రోగాలను తీసుకొచ్చి నాకు తలిగిస్తే ఎంతవరకు కరెక్ట్ అంటే అదో లెక్క. ఉంటే జరత దొడ్డు ఉంటే ఉన్నదేమో, మరి ఏమయ్యా మరి? ఇప్పుడు ఆల్రెడీ కాపురం చేస్తేవి నెల తప్పే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తే ఆ ప్రెగ్నెన్సీ కూడా పోతందుకు గోళీలు వేసి ఆమె ప్రెగ్నెన్సీ కూడా కొడుతీవి. నీ నువ్వు ఎంత సైకో కానీ ఎవరైనా ఆయన నాకు అర్థం కాదు. కానీ హీరోయిన్ లెక్క కావాలంటే మరి అవుతుందా? మరి ఆమె కూడా మరి నాకు కూడా మరి షారుఖ్ ఖాన్ లెక్క కావాలి, నాగార్జున లెక్క కావాలంటే మరి నువ్వు అవుతావా? ఎవరు కొట్ట వచ్చింది ఎట్లా దేవుడు ఎట్లా రాసి పెడితే గట్ట అవుతాం, కథకంటే అయితే ఓసారి లావ్ అయితే ఓసారి బక్క అవుతాం, అంతే. కానీ నాకు ఫలాని సినిమాలో హీరోయిన్ లెక్క కావాలంటే అవుతుండొచ్చురా ప్రజలారా. ఒక గిసోడి సైకోగాలు తయారయ్యారు. పేపర్కి వచ్చిన ముచ్చట, నేను అబద్ధం చెప్పే ముచ్చటే కాదు. కానీ ఆమె పేరు ఏం పేరు? నోరా ఫతేహి అంట హీరోయిన్. ఆ హీరోయిన్ చల్లకుండా అది ఏదో మట్కా సినిమాలో ఏదో పాటలు చూసిన నేను, కానీ బాగానే ఉంటుంది. కానీ మరి ఆమె లెక్క కావాలంటే అవుతుండొచ్చు. ఏమే నువ్వు గసోడి ముచ్చట వచ్చింది ప్రజలారా. మరి ఇక దిశోడి దానికి మరి ఏమని కామెంట్ పెడతారు, ఇక పెట్టి ఉంటా మరి.